హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమ అంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. చపాతీ, రోటీ, వెజ్ ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మంచూరియా, మష్రూమ్ కర్రీ, పన్నీర్ పాలక్ కర్రీ, ఇలా లిస్టు వాళ్ళు చెప్పుకుంటూ పోతుంటే గౌతమ్, ఆకాష్ ఇద్దరు గుడ్లు తేలేసి వాళ్ళ వైపే చూస్తుంటే, ఏంటి అలా చూస్తున్నారు, ఇంకా లిస్ట్ చాలా మర్చిపోయాం చెప్పడం, ఆఖరిన మజ్జిగ చాలా పర్ఫెక్ట్గా చేయాలి, ఓకేనా అని ఇద్దరికి ఆర్డర్ చేసి అక్క చెల్లెలు ఇద్దరు ఐఫై ఇచ్చుకొని నవ్వుకుంటూ బయటకు వస్తారు. అక్క, వీళ్ళిద్దరూ వంట బాగానే చేస్తారంటావా అని అనుమానంగా వర్ష అడిగితే, అదేంటే అలా అడుగుతావు, అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ చేస్తూనే ఉంటారు కదా, అస్సలు ఆ వంటగది అంటే అలవాటు లేని వాళ్ళు వెళ్ళినట్లుగా ఫేస్ ఆ రకంగా పెట్టావేంటి అని అనుమానంగా అడిగింది మేఘన. అంటే అప్పుడు మన మీద ప్రేమతో చేసేవాళ్ళు, ఇప్పుడు మనం వాళ్ళకి పనిష్మెంట్ అంటూ బలవంతంగా కిచెన్లోనికి పంపించాం కదా, అందుకే డౌట్ వచ్చింది అని అన్నది. మనతో పాటు వాళ్ళు కూడా వాళ్ళు చేసిన ఫుడ్డే కదా తినాలి, బాగానే చేస్తారులే, పద అలా సరదాగా కూర్చొని టీవీ చూద్దాం అని పిల్లలిద్దరితో కలిసి టైం స్పెండ్ చేస్తుంటారు. పైన రూమ్లో భార్గవి ఇద్దరు ఒకరి కౌగిల్లో ఒకరు ఉంటూ ఒకరి కళ్ళల్లోనికి ఒకరు అలా చూసుకుంటూ ఉన్నారు. ఏంటి అలా చూస్తున్నావు అని భార్గవి అడగ్గా, ఏమో చూడాలి అనిపించింది చూస్తున్నాను, ఈ కలువకల్ల సుందరి నాకు బాగా నచ్చేసింది అని నవ్వుతూ సమాధానం చెప్పాడు. అతను అలా పొగుడుతుంటే ఆమె మురిసిపోతూ ఉంటుంది. భార్గవి అని అతను ప్రేమగా ఆమెను పిలిస్తే బీ స్క్వైర్ అంటూ మైమరుపుగా ఆమె పిలిచింది. అలా కాసేపటికి ఇద్దరు కబుర్లతో కాలక్షేపం చేస్తారు. అప్పుడు మాటల మధ్యలో భార్గవి అడుగుతుంది, మామయ్యలు ఇద్దరు ఎందుకు పనిష్మెంట్ అంటూ వంటగదిలోనికి వెళ్ళారు, అది కూడా మగవాళ్ళకి అస్సలు నచ్చని కిచెన్లోనికి వంట చేయటానికి వెళ్ళారు అని అడగటంతో జరిగింది మొత్తం చెప్తాడు. భార్గవి గుండెల మీద చేతులు వేసుకుని, ఏంటి నువ్వు నీ తమ్ముడిని కొట్టావా, ఇది నిజంగానే జరిగిందా? ఆమెలో ఆశ్చర్యం. నువ్వు అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదులే, నేను నిజంగానే కొట్టాను అని జరిగింది మొత్తం చెప్తాడు బాధగా, తన తమ్ముడిని కొట్టాను అనే పశ్చాత్తాపంతో. నువ్వే నీ తమ్ముడిని కొట్టి నువ్వు సైలెంట్గా ఉండి నీ తమ్ముడిని ఓదార్చిన వాళ్ళిద్దరూ వంట చేయటం ఎంతవరకు కరెక్ట్, నాకు ఇది అస్సలు కరెక్ట్ కాదు అనిపిస్తుంది అని అన్నది. ఆమెకు దూరం జరుగుతూ, కరెక్ట్ కాదు అంటే ఏంటి నీ అర్థం? అతనిలో ఏదో అనుమానం. కరెక్ట్ కాదు అంటే వాళ్ళిద్దరి ప్లేస్లో నువ్వుండాలి, కానీ నీ తల్లులిద్దరూ నీ మీద ఉన్న ప్రేమతో నీకు పనిష్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ భర్తలకు ఇచ్చారు, కాబట్టి నా భర్త చేసిన తప్పుకి నేను కూడా నా భర్తకి పనిష్మెంట్ ఇస్తున్నాను, వెళ్ళి వంటగదిలో వంట చేయి అని అన్నది. ఏం మాట్లాడుతున్నావే, నేను పోలీస్ని, నేను వంట చేయటం ఏంటి అని ఆమెకు 2 అడుగులు దూరం జరిగి అన్నాడు భార్గవ్. పోలీస్ అయితే ఏంటి, భోజనం చెయ్యకుండానే ఏమీ తినకుండానే నీ కడుపు నిండిపోతుందా మీ పోలీసులకి అని వెటకారంగా ఆమె అనటంతో, అది కాదు భార్గవి అని నీరసంగా అంటాడు. ఏది కాదు, ఇప్పుడు నువ్వు నేను చెప్పిన పని చెయ్యాల్సిందే, లేదా నీతో నేను మాట్లాడను అంటూ ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది. ఏంటే ఈ బ్లాక్మెయిలింగ్, నాకు నిజంగానే వంట రాదే, కిచెన్లోనికి వెళ్ళినా నేనేం చేస్తాను అని అన్నాడు. నేర్చుకో, మీ నాన్నలకు ఏమైనా వంట వచ్చా ఏంటి, అయినా కూడా మీ అమ్మలు పనిష్మెంట్ ఇస్తే సైలెంట్గా వెళ్ళి వంట చేస్తున్నారు కదా, కాబట్టి నువ్వు కూడా నేను పనిష్మెంట్ ఇస్తున్నాను, కాబట్టి వెళ్ళి వంట చేయి అని అన్నది. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే, ఇప్పుడు నాతో వంట చేయించడానికి వచ్చావా, నువ్వు రాకుండా ఉన్నా పోయేదిలే, ఏంటో నాకు ఈ పనిష్మెంట్ అని గొనుక్కుంటూ ఉన్నాడు. ఆమె ఏడుపు మొహంతో బాధగా, అంతేలే, నా మీద నీకు ప్రేమ అప్పుడే తగ్గిపోయింది, నేనంటే నీకు ఇష్టం లేదు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు, నేను చెప్పిన పని అస్సలు చెయ్యటం లేదు, నా మీద నీకు ప్రేమ ఉండి ఉంటే నేను చెప్పిన వెంటనే కిచెన్లోనికి వెళ్ళి వంట చేసేవాడివి అని రాణి కన్నీళ్లను తుడుచుకుంటూ ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంది భార్గవి. అమ్మ శ్రీదేవి అని అన్నాడు భార్గవ్. కాదు భార్గవి నా పేరు అన్నది.
అదే అదే భార్గవి గారు అంటూ దండం పెడుతూ వెళ్తున్నాను. ఇక మీరు ఏడుపు ఆపండి. చూడలేక చచ్చిపోతున్నాను. నీకు నేను వంట చేయటం కావాలి. అంతే కదా, చేస్తాను. వంటే చేస్తాను అని నీరసంగా ఏడుపు మొహంతో చెప్పి రూమ్లో నుంచి బయటకు వస్తాడు. తప్పించుకోవాలి అని రూమ్లోనికి వెళ్తే ఆమె రూమ్లోనికి కూడా వచ్చి పనిష్మెంట్ అంటూ ఇలా వంటగదిలోనికి పంపిస్తుంది. ఈ మగవాడి జీవితం ఇంతేనా? ఈ ఆడవాళ్ళ చేతుల్లో బలైపోవలసిందేనా? ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా, ఎంత కలెక్టర్ అయినా, బిజినెస్ మ్యాగ్నెట్ అయినా కూడా ఈ ఆడవాళ్ళ చేతుల్లో కీలు బొమ్మేనా అని అనుకుంటూ వంటగదిలోనికి అరంగేట్రం చేశాడు. భార్గవ్ కిచెన్ లోపలికి వెళ్ళేది చూసి స్టైల్గా నవ్వుకుంటూ కిందకు వస్తుంది భార్గవి. అప్పటికే దాదాపు వంట మొత్తం పూర్తి చేసి ఫినిషింగ్ టచ్ ఇస్తున్న ఆకాష్ గౌతమ్ ఇద్దరు ఏడుపు మొహంతో వంటగదిలోనికి ఎంటర్ అయిన భార్గవిని చూసి, ఏట్రా ఆ ఫేస్ ఏంటి అలా ఉంది, ఏం జరిగింది అని అడిగారు. నాన్న అంటూ గౌతమ్ మీద వాలిపోతాడు ఏడుపుతో భార్గవ్. ఆకాష్ గౌతమ్కి భార్గవ్ ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నాడో అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, ఏమైందిరా, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడిగాడు. భార్గవి నవ్వుకుంటూ తన అత్తల ఇద్దరి మధ్యలో వచ్చి దర్జాగా కూర్చుంటుంది. మేఘన వర్ష ఇద్దరు భార్గవి నవ్వుతూ ఉండటం చూసి, ఏమైంది భార్గవి, ఎందుకు అలా నవ్వుతున్నావు అని అనుమానంగా అడుగుతారు. ఏమైంది అని అంత సింపుల్గా అడుగుతారేంటి? మీ కొడుకు వంటగదిలోనికి వెళ్ళాడు కదా, అందుకే నా ఫేస్లో ఈ స్మైల్ అని అన్నది. ఏంటి, నా కొడుకుతో ఇప్పుడు నువ్వు పని చేయిస్తున్నావా అని మేఘన అరిస్తే, అవును, ఏ మీ మొగుడికి తల్లి ఉండదా? ఆమె మీరు మీ మొగుడితో పని చేయిస్తుంటే ఇలానే అనుకోరా? అందుకే నేను కూడా నా మొగుడికి పని చెప్పాను, పని చేయిస్తున్నాను. మీరు మీ మొగుడికి పనిష్మెంట్ ఇచ్చారు. అసలు తప్పు చేసింది నా మొగుడు కదా, అందుకే నేను నా మొగుడికి పనిష్మెంట్ ఇచ్చాను అని సింపుల్గా చెబుతూ నోరు తెరుచుకొని చూస్తున్న వర్ష చేతిలో ఉన్న రిమోట్ తీసుకొని వాళ్ళిద్దరి నోరులు మూసి మ్యూజిక్ ఛానల్ పెట్టుకుంటుంది. అమ్మో, నీతో చాలా కష్టమే బాబు అని వర్ష అంటే బాధగా వంటగది వైపు చూస్తూ, పాపం భార్గవ్ ఎన్ని తిప్పలు పడుతున్నాడో ఏంటో, కిచెన్ వైపు ఎప్పుడూ వచ్చింది లేదు, ఎలా ఉన్నాడో ఏంటో అని మేఘన అంటుంది వెళ్ళిన 2 నిమిషాలకే. ఏంటి, మీరు వెళ్ళి హెల్ప్ చేయాలి అనుకుంటున్నారా మీ కొడుక్కి? ఛాన్సే లేదు. సైలెంట్గా ఈ మ్యూజిక్ని ఎంజాయ్ చేయండి అని భార్గవి అనటంతో, పర్లేదులే, ఒక్కసారి వంట చేస్తే వాడికే అలవాటైపోతుందిలే అని మేఘన వర్ష ఇద్దరు అనుకొని ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ముగ్గురు డ్యాన్స్ చేస్తూ ఉండటంతో పవన్ వైష్ణవి ఇద్దరూ కూడా నవ్వుకొని వాళ్ళు కూడా ఆనందంగా వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఏమైంది నాన్న, ఎందుకని ఇలా ఏడుస్తున్నావు? అయినా ఇప్పుడు నువ్వెందుకు కిచెన్ లోపలికి వచ్చావు అని లాలనగా అడిగితే, అది అది ఉంది కదా ఆ భార్గవి, నన్ను వంటగదిలోనికి వెళ్ళి వంట చెయ్యమని చెప్పింది నాన్న. ఈ పోలీస్ ఆఫీసర్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని వంటగదిలోనికి వెళ్ళి వంట చెయ్యమని చెప్పింది నాన్న అని ఏడుపు రాగం మరింత పెద్దగా చేసి చెప్తాడు. ఆ మాటతో ఆకాష్ గౌతమ్ ఇద్దరూ నవ్వుతూ, మా పిల్లలు మాకు పనిష్మెంట్ ఇస్తే నీ పిల్లం నీకు పనిష్మెంట్ ఇచ్చిందన్నమాట. మాకు పెళ్ళై ఎన్నో సంవత్సరాలైంది, నీకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు. ఇప్పుడు నీ పరిస్థితి చూస్తుంటే నిజంగా మాకు జాలేస్తుందిరా. పెళ్ళైన తర్వాత ఇలాంటివి ఎన్నో భరించాలి. ఏంటో నాన్న, తప్పదు, భరించాలి మగవాడిగా పుట్టినందుకు అని అంటారు ఇద్దరు నాన్నలు. నాన్న అని గట్టిగా పిలిస్తే, తప్పదు నాన్న, తప్పదు, ఇదిగో ఈ క్యారెట్ కట్ చేయి అంటూ వాళ్ళ పనిలో మునిగిపోయి భార్గవ్కి కూడా పని అప్పచెప్తారు. ఇలాంటి ఒక రోజు వస్తుంది అని నేను అస్సలు అనుకోలేదు అని ఏడుపు ముఖంతో క్యారెట్ కట్ చేస్తూ ఉంటాడు భార్గవ్. రేయ్, నువ్వు కట్ చేస్తుంది క్యారెట్టేరా, ఆనియన్ కాదు. ఆనియన్ కట్ చేస్తున్నట్టు ఆ ఏడుపేంటి అని అంటారు. మీకేం తెలుసు నా బాధ, మీరు ఎప్పుడూ వంటగదిలోనికి వచ్చి అమ్మల కోసం పని చేస్తారు కాబట్టి ఇప్పుడు ఎటువంటి బాధ లేదు. కానీ నన్ను అది పెళ్ళికి ముందే పనిష్మెంట్ అని వంటగదిలోనికి పంపించింది. నేను వంట చేయటానికి ఫస్ట్ టైం వస్తున్నాను, నా చేత ఇలాంటి పనులు చేయిస్తుంది మీ కోడలు అని అన్నాడు. ఇద్దరూ నవ్వుకొని, ఇప్పుడు కొత్తగా ఉన్నా చేస్తూ ఉంటే అలవాటైపోతుందిలే, అంటే ఫస్ట్ టైం వచ్చావు కదా అందుకే కష్టంగా ఉంది అని అన్నాడు భార్గవ్.
ఏంటి అని భార్గవ్ ఒక్కసారిగా నోరు తెరిస్తే, అవును నాన్న, మొదట్లో బాగా కష్టంగా ఉండేది. ఆ తర్వాత అలవాటైపోయింది. ఇప్పుడు ఆడుతూ పాడుతూ చెయ్యట్లా మేము. నువ్వు కూడా రేపు అంతేలే అని వాళ్ళు వాళ్ళ పనిలో లీనమైపోతారు. అబ్బబ్బబ్బబ్బా! ఎంత బాగా చెప్పారు అని అనుకుంటూ, నిజమే, ఒకప్పుడు అమ్మల కోసం మీరిద్దరూ వంట చేస్తుంటే బయట ఉండి నవ్వుకుంటూ ఎంజాయ్ చేసేవాడిని. ఇప్పుడు ఆ బాధ ఏంటో నాకు తెలుస్తుంది అంటూ వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాడు. ఏడుస్తూ, నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ, తుల్లుతూ ఎలాగోలాగా చివరికి ముగ్గురు కలిసి వంట పూర్తి చేసేస్తారు. ముగ్గురు వండినవి కూడా అన్నీ డైనింగ్ టేబుల్ మీద పట్టడంతో అందరూ కూడా తినటానికి కూర్చుంటారు. అప్పుడే కరెక్ట్‌గా జగదీష్, జగతి, అన్నపూర్ణ, నరేష్, అఖిల, యోగి ఆరుగురు కూడా 3 జంటలుగా తినటానికి ఇంటి లోపలికి వచ్చేస్తారు. ఆకాష్ వాళ్ళని చూసి కుళ్ళుకుంటూ, రే, మనం వంట చేస్తున్నామంటే చాలరా, వీళ్ళు ఎక్కడున్నా వచ్చేస్తారు. ఆ ముక్కు వాసన పట్టేసి వస్తారా, లేదంటే మనం చేస్తున్నాము అని దెప్పి పొడుస్తూ మన ఇంటికి వస్తారా, అసలు ఇంట్లో వీళ్ళు వంట చేసుకోరా అని గౌతమ్తో వాపోతాడు. అదే కదరా నా బాధ కూడా. వీళ్ళు వస్తారో లేదంటే మన పిల్లలు కావాలి అని వీళ్ళని పిలుస్తారో అర్థమే కాదు. మనం వంట చేసిన రోజు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ప్రత్యక్షమవుతారు, మనల్ని తిట్టడానికి, దెప్పి పొడవటానికి. అసలు వీళ్ళు మన పేరెంట్సా లేదంటే వాళ్ళకా అనేది అర్థం కావట్లేదు అని అంటారు. జగదీష్, ఏంట్రా మీరేనా ఈరోజు వంట ప్రోగ్రాం? ఖచ్చితంగా అదిరిపోయి ఉంటుంది అని డైనింగ్ టేబుల్ దగ్గర చైర్లో కూర్చుంటూ, అబ్బబ్బబ్బా, వాసన చూస్తుంటేనే గుమగుమలాడిపోతున్నాయి. ఇంకా టేస్ట్ ఎంత బాగుంటుందో. తినటానికే కదా వచ్చింది, కూర్చోండి అని నిష్ఠూరంగా ఆకాష్ అనటంతో, ఎందుకురా అంత కోపం అంటూ అందరూ కూడా కూర్చుంటారు. వర్ష చికెన్ ఫ్రై టేస్ట్ చేసి, ఖచ్చితంగా ఇది చేసింది మాత్రం ఆకాష్ బావే అయి ఉంటుంది అని అన్నది. మేఘన మటన్ బిర్యానీ టేస్ట్ చేసి, ఇది చేసినది మాత్రం ఖచ్చితంగా గౌతమ్మే అని అంటుంది. భార్గవి ఆశ్చర్యంగా, అదేంటి, టేస్ట్ చూసి ఎవరు చేసిందో కూడా చెప్పేస్తున్నారు అని తను మంచూరియా టేస్ట్ చేస్తుంది. ఎప్పుడూ భార్గవ్ వంట తినకపోవటంతో తనకు తెలియదు. నువ్వేం చేశావు అని భార్గవిని ఒక కన్ను ఎత్తి అడుగుతుంది. ఆ మంచూరియా టేస్ట్ తనకి బాగా నచ్చటంతో, ఏంటి భార్గవ్ వంట చేశాడా అని వచ్చిన ముసలి బ్యాచ్ మొత్తం ఒక్కసారిగా నోరు తెరిచి అడుగుతాడు. భార్గవి అలా అడగటంతో, మీరు అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదులే, మన భార్గవినే పంపించింది వంటగదిలోనికి వంట చేయటానికి అని సాగదీస్తూ చెప్తుంది వర్ష. భార్గవ్ ఏడుపు మొహంతో నరేష్, జగదీష్ ఇద్దరి మధ్యలోనికి వచ్చి, అవును తాతయ్య, మీ మనవరాలు నన్ను వంట చేయమని బలవంతంగా పంపించింది, నేను పోను అన్నా సరే నన్ను పంపించింది అని ఏడుపు మొహంతో చెప్తాడు. అర్రే, ఎందుకురా ఇలా బాధపడతావు? అయినా పర్వాలేదులేరా, ఇప్పటి వరకు నీకు అలవాట్లేదు, కానీ ఇకపైన ఈ వంట కూడా అలవాటవుతుంది అని జగదీష్ అనటంతో నరేష్ గట్టిగా నవ్వుతాడు. ఇదండి ఇవాల్టి స్టోరీ.